హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ సాంఘిక శాస్త్రం చూస్తూ ఉన్నాము. జైన బౌద్ధ మతముల యొక్క టర్మ్ 2లో వచ్చేసి 2వ పాఠము. సరైనటువంటి సమాధానాలను గుర్తించుము. జైన మతమునకు దృఢమైనటువంటి పునాది వేసినటువంటి వారు ఎవరు? వర్ధమాన మహావీరుడు. జైన మతముచే నొక్కి చెప్పబడినటువంటి సిద్ధాంతములు జీవహింస చేయకుండుట. తమిళనాడులో జైన శిల్పకళ కనిపించు ప్రాంతములు వచ్చేసి కలుగుమలై. తర్వాత బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి స్థలము జింకల వనము, తర్వాత గయా అని అంటారు. ఇప్పుడు వచ్చేసి బౌద్ధ మతమున స్వీకరించినటువంటి రాజులలో ముఖ్యమైనటువంటి రాజు వచ్చేసి అశోకుడు. క్రింది ఖాళీలను పూరించము. జయించిన వారు జినుడు అని పిలువబడిన వాడు వర్ధమాన వీరుడు. జైన మతమును నొక్కి చెప్పినటువంటి సిద్ధాంతములను పంచవ్రతాలు అని అంటారు. శ్రవణ బెళగోళలో గోమటేశ్వర విగ్రహము కలదు. బుద్ధుని సిద్ధాంతములు ఆర్య సత్యాలు అని పిలువబడుచున్నవి. బౌద్ధ సన్యాసుల సంస్థలను సంఘము అందురు. మన జాతీయ జెండాలోని ధర్మచక్రము సారనాథ్ అశోక స్తంభము నుండి స్వీకరించబడింది. క్రింద ఇవ్వబడినటువంటి వాక్యముల్లో తప్పు లేదా ఒప్పులను కనుగొనము. మైసూరులో గోమటేశ్వరుని విగ్రహము కలదు. ఒప్పు. బుద్ధుని కుమారుడు రాహులుడు. ఒప్పు. కరెక్ట్. జైన స్థాపకుడు బుద్ధుడు. తప్పు. మహావీరుడు 24వ తీర్థంకరుడు. కరెక్టు. అశోక చక్రంలో 24 ఆకులు ఉండును. కరెక్టు. జతపరచండి. ఇక్కడ వచ్చేసి త్రిపీఠములు అని జైన మత గ్రంథమని అంటారు. హీనయానము అని బుద్ధుని సిద్ధాంతమును పాటించిన వారు. శిలప్పధికారం వచ్చేసి జైన సాహిత్యము. జింకల వనము వచ్చేసి బుద్ధుని మొదటి సందేశము. మహాయానము బుద్ధుని దైవముగా ఆరాధించిడి. సో దీనికి ఆన్సర్స్ ఇవన్నమాట. ప్రశ్నలకు జవాబులు 5 పంక్తుల్లో ఇవ్వండి లేదా వ్రాయము. ఇక్కడ చూడండి, జైన బౌద్ధ మతముల ఆవిర్భావమునకు కారణాలేవి? క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో వైదిక మతములో వచ్చేసి యజ్ఞాలు, యాగాలు మరియు జంతు బలులు విపరీతంగా పెరిగిపోయాయి. తర్వాత వచ్చేసి మతపరమైనటువంటి కర్మకాండలు చాలా ఖరీదైనదిగా మారి సామాన్య ప్రజలకు భారమయ్యాయి. సమాజంలో వర్ణ వ్యవస్థ కఠినతరమైన క్రింది వర్గాల ప్రజలు వివక్షకు గురి అయ్యారు. సంస్కృత భాషలో ఉన్నటువంటి మత గ్రంథాలు సామాన్యులకు అర్థం కాలేదు. సామాన్యులకు అర్థమయ్యే సరళమైనటువంటి భాషలో శాంతిని బోధించే కొత్త మార్గం కోసము ప్రజలు ఎదురు చూడడము వల్ల ఈ మతాలు ఆవిర్భవించాయి. జైన మతము ప్రబోధించినటువంటి త్రిరత్నమును గురించి రాయము. వర్ధమాన మహావీరుడు మోక్ష సాధన కోసము 3 ముఖ్యమైనటువంటి సూత్రాలను, త్రిరత్నాలను బోధించాడు. సమైక్య నమ్మకము, సమైక్య విజ్ఞానము, సమైక్య నడవడిక. తమిళ సాహిత్యమునకు జైనులు చేసినటువంటి సేవలను గురించి వ్రాయము. తమిళ భాషా సాహిత్యం అభివృద్ధిలో జైన పండితులు అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించారు. ప్రసిద్ధ తమిళ 5 మహాకావ్యాల్లో ఒకటైనటువంటి శిలప్పధికారము ఇలంగో అడిగల్ రాసినది మరియు జీవక చింతామణి జైన మత ప్రభావంతో రాయబడినవే. ప్రసిద్ధ నీతి గ్రంథమైనటువంటి నలడియాల్ అనేటువంటి కూడా జైన సన్యాసుల చే రచించబడింది. తమిళ వ్యాకరణ గ్రంథాలైనటువంటి నన్నుల్ వంటి వాటి రూపకల్పనల్లో జైనుల కృషి ఎనలేనిది. బుద్ధుని 4 ఆర్య సత్యాలేవి? గౌతమ బుద్ధుడు మానవ సంక్షేమం కోసము క్రింది 4 ఆర్య సత్యాలను బోధించాడు. ప్రపంచము దుఃఖమయము, అంటే మానవ జీవితం వచ్చేసి దుఃఖంతో కూడుకున్నది. దుఃఖానికి మూల కారణము కోరిక. సో మనుషులు కోరికలకే అన్ని బాధలకు, దుఃఖాలకు ప్రధానమైనటువంటి కారణము. దుఃఖ నివారణ సాధ్యము. కోరికలను వచ్చేసి జయించడం ద్వారా దుఃఖము నుండి విముక్తి పొందవచ్చు. దుఃఖ నివారణ మార్గము, దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి అష్టాంగ మార్గము ఒకే ఒక రాజమార్గము. కోరికలను అణచుటకు బుద్ధుడు ప్రవచించిన అష్టాంగ మార్గముల గురించి వ్రాయము. మానవుడు దుఃఖము నుండి విముక్తి పొంది మోక్షము సాధించడానికి బుద్ధుడు 8 సూత్రాల అష్టాంగ మార్గాన్ని బోధించాడు. అవి మంచి ఆలోచన, మంచి నిశ్చయము, మంచి మాట, మంచి ప్రవర్తన, నీతివంతమైనటువంటి జీవితము, మంచి ప్రయత్నము, జాగరూకతో ఉండడము, చిత్త ఏకాగ్రత.
ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు విపులముగా జవాబులు ఇవ్వండి. జైన మత ముఖ్య సిద్ధాంతములను గూర్చి వ్రాయము. జైన మతము ప్రధానముగా పంచ మహావ్రతాలు మరియు అహింస పై ఆధారపడి ఉంది. దీని ముఖ్య సిద్ధాంతాలు వచ్చేసి అహింస, అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండాలి, సూక్ష్మ జీవులను కూడా మనము హింసించకూడదు, సత్యము ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి, అబద్ధం అనేటువంటి చెప్పకూడదు, ఆస్తేయము అంటే దొంగతనం చేయకూడదు, ఇతరుల వస్తువులను ఆశించకూడదు, అపరిగ్రహము అంటే ఆస్తులను సంపదలను అమితంగా కూడబెట్టకూడదు, బ్రహ్మచర్యము ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడము, కర్మ సిద్ధాంతము మనిషి చేసేటువంటి మంచి చెడు పనుల యొక్క కర్మ ప్రకారమే అతని యొక్క పునర్జన్మ ఆధారపడి ఉంటుంది. కాబట్టి కర్మ బంధాల నుండి విముక్తి పొంది మోక్షం సాధించడమే జైన మతం యొక్క అంతిమ లక్ష్యము. బౌద్ధ మతములో నాకు అత్యంత ఆకర్షణీయముగా మరియు ప్రత్యేకంగా అనిపించేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏవి అంటే, ముఖ్యమైనటువంటి అంశాలు అహింస మరియు కరుణ, అన్ని జీవుల పట్ల ప్రేమను దయను కలిగి ఉండాలని బౌద్ధము బోధిస్తూ ఉంది. ఆచరణాత్మకమైనటువంటి మార్గము ఇది కేవలము నమ్మకాలపై కాకుండా సొంత అనుభవము మరియు ఆచరణపై ఆధారపడి ఉంటుంది. మధ్యమ మార్గము జీవితంలో అతివాద ధోరణులు లేకుండా సమతుల్యతతో కూడినటువంటి మధ్యమ మార్గాన్ని ఇవి సూచిస్తుంది. సార్వత్రిక సత్యాలు అంటే దుఃఖము దానికి గల కారణాలు మరియు దుఃఖ నివారణకు గల అష్టాంగ మార్గం అందరికీ వర్తిస్తాయి. స్వయం కృషి మనిషి తన విముక్తికి లేదా ప్రశాంతతకు తానే బాధ్యుడని కర్మ సిద్ధాంతం ద్వారా తెలుపుతుంది. ధ్యానము మరియు మానసిక ప్రశాంతత మనసును అదుపులో ఉంచుకోవడానికి విపాసన వంటి ధ్యాన పద్ధతులు ఎంతో ఉపయోగపడతాయి అని ఇక్కడ మనకు బౌద్ధ ధర్మంలో మనకు నచ్చినటువంటి విషయాలు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది.